రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు తమిళనాడు సీఎం విజయ్ కరూర్లో పర్యటించనున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను కూడా కలవనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు సీఎం. ఇక మృతుల కుటుంబాలను ఆదుకోనున్నారు. రైట్ నేడు తమిళనాడు సీఎం విజయ్ కరూర్లో పర్యటించనున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన కలవనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇక మృతుల కుటుంబాలను ఆయన ఆదుకోనున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించినటువంటి తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ మరో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో పార్టీ ఆవిర్భవించడం చేసిన తర్వాత టీవీకే పార్టీ పెట్టిన తర్వాత అంటే ఒక 5వ సభ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా కరూరులో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అప్పుడున్నటువంటి అధికార పార్టీ డిఎంకే ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేయడం జరిగింది. అప్పుడు పార్టీ సభకు ఎక్కడా కూడా అనుమతులు ఇవ్వలేదు. అయితే పరిమిత సంఖ్యలోనే అంటే జన సమీకరణకు అవకాశం కల్పించారు. అయితే విపరీతమైనటువంటి రద్దీ వచ్చిన కారణంగా కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చిన సందర్భంలో కరూరులో అంటే తోపులాట జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ కూడా దానిపైన విచారణ జరుపుతా ఉంది. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కొన్ని స్టేలు విధించడం జరిగింది. అయితే అప్పట్లో ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణం అంటూ కూడా ఇప్పటి వరకు కూడా టీవీకే పార్టీ కూడా చెప్తూ వస్తుంది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా అప్పట్లో కరూరులో చనిపోయినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అంటే అక్కడ వాళ్ళ ఇళ్లకి వెళ్లి వాళ్ళను పరామర్శించబోతున్నారు. మరోవైపు వాళ్ళకందరికీ కూడా ఆర్థిక భరోసా ఇవ్వబోతున్నారు, ఆర్థిక సహాయం కూడా చేయబోతున్నారు. ఎవరైనా సరే చదువుకున్నటువంటి ఎవరైనా సరే ఇంట్లో ఉంటే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. ఎందుకంటే తన పైన నమ్మకంతో సభకు వచ్చి అక్కడ తొక్కిసలాటలో చనిపోయారు కాబట్టి వాళ్ళకందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతగా తన పైన ఉందనేది ప్రధానంగా సీఎం విజయ్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువలన వాళ్ళు ఆదుకోవడానికే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత కరూరు ఘటనకు సంబంధించి మాత్రం ఒకవైపు సిబిఐకి సంబంధించి విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఆ బాధితులను ఆదుకోవడానికి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే ఇట్లా మరికొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వరకు కూడా కరూరు ఘటనకు సంబంధించి బాధితులకు ఇంకా న్యాయం జరగలేదంటూ కూడా రకరకాలుగా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తరుణంలో ఎట్లాగైనా సరే బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే విజయ్ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాయి రైట్ థ్యాంక్ యూ గోపీనాథ్.